రైతు బంధు పైసలు అందరికి పడ్డాయా? రేవంత్ సార్ ఏమో అందరికి ఇచ్చినా అంటుండు, ఏమో నాకు తెలియదు అని ఇంకో మాట మాట్లాడతాడు. అంతే కదా, ఇక రైతులు సంతోషంగా ఉన్నారు అని అంటాడు. ఎంత సంతోషంగా ఉన్నారో ఆ రైతుల కాడికే పోదామో. మన హరీష్ రావు సార్ కూడా ఆడనే ఉన్నాడు పారి మరి. అగో మన రైతుల గోస చూడు, హరీష్ రావుతోని బాధలు చెప్పుకుంటా ఎట్లా కళ్ళ పొంటి నీళ్లు పెట్టుకుంటుర్రో. ఇప్పుడు మొత్తం నీళ్ళే కలుగు 2 ఎకరాలు 5 లక్షలు పెట్టి బాయిలు నీళ్లు బాయిలు మొదలగా మంచిగా డిసెంబర్ ఇప్పుడు మొత్తం వెళ్ళిపోయింది. రేవంత్ సారు కానొస్తుందా సారు? అయితే కరీంనగర్ జిల్లా చొప్పదండ నియోజకవర్గం కరిక్యూల ఊరి కాడున్న కొండన్నపల్లి బ్రిడ్జి కాడికి వేయండు హరీష్ రావు సారు. గోపాలరావుపల్లె ఊర్లే ఎండిపోయిన పంట పొలాల కాడ రైతులతోని మాట ముచ్చట పెట్టిండు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి రైతులు ఎట్లా గోసపడుతురు, నీరు లేక ఎంత తిప్పలైతున్నది, రైతు బంధు రాక వ్యవసాయానికి ఎంత తక్లీఫ్ అవుతున్నదో వాళ్ళు కండ్లకు కాటినట్టు వివరంగా చెప్పిరోల్లా. ఏం చేసినాం? నాకు చదువు రాదు సత్ర రాదు. కానీ టీఆర్ఎస్ ఆటో కాంగ్రెస్ బస్సు ఈ ఏసాలు చేసి టీఆర్ఎస్ పక్కకు వచ్చి ఉండి మాకు ఇంత పైలక పరిస్థితి వస్తుంది. మాకు ఇప్పుడు తిండికి లేదు, అప్పుడు కాలుదామంటే నీళ్ళు గడియ మేకలకు పైల పరిస్థితి వస్తుంది ఇప్పుడు. ఓ దిక్కేమో రైతులు గిట్లా గోసవాడుతుంటే ఇంకో దిక్కు రేవంత్ సారేమో రైతు బంధు అందరికేసినాం, ఏసిన్నో లేదో దొలవదని చెట్ల మీద ఇస్తరాకులు గుట్టే ముచ్చట్టు చెప్పబట్టి. అగో హరీష్ రావు సారు ఏమంటుండో ఇనుర్రి. రేవంత్ సారు ఇనాలేది. నదీ ప్రవాహం ఉన్నప్పుడు కూడా మనకు లెవెల్ ఉన్నప్పుడు మేడిగడ్డ మోటార్లు ఆన్ చేసి రైతాంగానికి నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. కానీ రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా ఇలా మోసం చేస్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, రైతు బంధు ఏమైంది? కేసీఆర్ గారు 2 పంటలకు ఆ రోజు ఇస్తే 3 పంటలకు రైతు బంధు ఇవ్వాలని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ 3 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టిండు. నువ్వు వచ్చినాక ఇది 5వ రైతు బంధు, 2 ఇచ్చినావు, 3 ఎగ్గొట్టినావు. ఆనాడు 3 పంటలకు రైతు బంధు ఇవ్వమన్నా నువ్వు ఇవాళ 3 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టినావు. నీకు తిట్ల మీద ధ్యాస తప్ప రైతుల మీద ధ్యాస లేదు. నీకు ఎంతసేపు బూతుల మీద ఉన్న ప్రేమ, రైతుల మీద నీకు ప్రేమ లేదు. ఎంతసేపు బూతులేని బూతులు కాదు, బూతులు కడుపు నింపై రైతులకు యూరియా ఇచ్చే తెలివి లేదు. పోయిన యాసంగి బోనస్ ఎగ్గొట్టినవు, ఈ యాసంగికి రైతు బంధు ఎగ్గొట్టినవు. వడగళ్ల వానకు తుఫానుకు నష్టపోయిన రైతులకు ఇవాళకి ₹1 సాయం చేయకుండా రైతు వ్యతిరేకిగా రేవంత్ రెడ్డి మాట్లాడి ఇంకేందో 99 రోజుల ప్రణాళిక అని పెట్టిండు. ఆ 99 రోజుల ప్రణాళికలో రైతుల గురించి చెప్తారట. ఏం చెప్తావు రైతుల దగ్గర పోయి? కరెంటు 24 గంటలకు వెళ్ళి 12 గంటలు చేసినా, అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఆటో డ్రైవర్ చెప్తే ఇంటికాడికి యూరియా వస్తుండే, యూరియా రాకుండా చెప్పుల లైన్లో పెట్టిట్టు చేసిన, యాసంగిలో బోనస్ ఎగ్గొట్టినా, ఈ యాసంగికి రైతు బంధు ఎగ్గొట్టినా, వడగళ్ల వాన పైసలు ఎగ్గొట్టినా నన్ను చూడుండ్రి అంటావా? పోయి ఏం మొహం పెట్టుకొని పోతున్నావు 99 రోజుల ప్రణాళికల? అంతే కదా మరి, 2.5 ఏళ్ల సంధి అన్ని ఎగ్గొట్టునేనా. అందుకే రేవంత్ సార్ను ఎగ్గొట్టే రేవంత్ అని పిలుచుకుంటురు. ఇంకో దిక్కు గిట్లా దోకా చేసినందుకు మన రాష్ట్రంలో ఉన్న రైతులందరూ రేవంత్ సార్ మీద గరమైతురులా రోడ్ల మీద కత్తురు, రైతు బంధు కోసం పోరాటం చేస్తురు. ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ నడిచింది. రైతులకు రేవంత్ సార్ దండం పెట్టి రైతు బంధు విడుదల చేయాలని డిమాండ్ చేసిరు. లేకుంటే రైతులతోనే కలిసి అసెంబ్లీని ముట్టడిస్తామని అంటారు. రైతు భరోసా ఇప్పటికే 3 కిస్తులు ఇప్పటికీ లేవు. 3 కిస్తులు రాక రైతులు చాలా మంది పరేషాన్ ఉన్నారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యలు కూడా పెరిగినాయి. అది నిదర్శనం. ఇట్లా రైతులు ప్రలోభాలకు పడి మరి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే ఇది మోసం కాదా? ఇలా 60,000 మంది రైతుల సంతకాలు తీసుకొని ఇలా 2,25,000 ఎకరాల భూమి ఉన్నది. ఇలా 60,000 మంది రైతుల సంతకాల సేకరణ తీసుకుంటాం. రాష్ట్ర గవర్నర్ గారికి ఇస్తాం, రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తాం.